ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్న శ్రీశ్రీ కవిత పాదం ఒక సూక్తిలా ఎప్పుడూ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో అనే మాట అంతే. చారిత్రక భౌతిక వాదానికి సమున్నత కవితా రూపంగా ఉన్న దేశ చరిత్రలోని శ్రీశ్రీ కవితను గుర్తు చేస్తూ సాగుతున్న ఈ గీత సారంలో ఒక అభ్యుదయ భావన, తాత్విక చింతన, ప్రశ్న, సమాధానం. సముద్రంలో అలలాగా ఒక్కో చరణం ఎగసిపడుతున్న పాటను వినిపించారు ఈ గాయని. నిజంగా అజ్ఞాత త్యాగాలు ఎన్ని ఉంటే ఈ ప్రపంచం ఇలా ముందుకు సాగుతోంది. ఒక్కసారి తలుచుకుంటేనే హృదయం ద్రవీభూతమైపోతుంది. పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఏదో, గాయపడిన కవి గుండెల్లో రాయబడని కావ్యాలెన్నో. ఇలాంటి అద్భుతమైన కవితా వాక్యాల్ని, గేయ భావాన్ని అత్యున్నత స్థాయికి తీసుకొచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సార్వజనీనము సార్వకాలికము అయిన మానవ దుఃఖాన్ని మనకు తెలియకుండానే గుండెల్ని ద్రవింపచేస్తాయి. కాలగతిలో కవి వ్యక్తం చేయలేకపోయిన మానవ జీవన సంవేదనలు ఎన్నో అవన్నీ ఆవహిస్తూ ఉంటాయి. అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగం ఎంత దూరం, కరువు లేని కాటకం లేని కాలం ఎప్పుడు ఎక్కడ? అలాంటి ప్రశ్నలకు సమాధానం కాలం చెప్పాలా, కవి చెప్పాలా, స్పందించే హృదయాలు చెప్పాలా, ఒక సహృదయ సమాగమం చెప్పాల్సిన సమాధానాలు ఎన్నో ఉన్నాయి. నేటి పురస్కార గ్రహీత ప్రముఖ కవి జూకంటి జగన్నాథం గారు 2005లో జూకంటి కథలు అనే పేరిట ఒక సంపుటిని, జూకంటి జగన్నాథం కథలు అనే శీర్షికతో 2020లో మరో పుస్తకాన్ని సాహిత్య లోకానికి బహుకృతిగా ఇచ్చారు. వలస అన్న కథ 1986లో, అంటే ఎంత పాతకాలమో ఒక్కసారి గుర్తు చేసుకోండి. అప్పటి ప్రముఖ దినపత్రిక పోటీలో బహుమతి అందుకుంది. 1998లో సినార కవితా పురస్కారాన్ని, 2000 సంవత్సరంలో నూతనపాటి గంగాధరం పురస్కారాన్ని, అదే 2000 సంవత్సరంలో ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారాన్ని, 2004లో గరికపాటి పురస్కారాన్ని, 2002లో తెలుగు విశ్వవిద్యాలయం అవార్డును, 2008లో రావిశాస్త్రి పురస్కారాన్ని, 2011లో తెలుగు యూనివర్సిటీ ప్రతిభా పురస్కారాన్ని, 2015లో తెలంగాణ ఉత్తమ సాహితీవేత్తగా పురస్కారాన్ని, 2020లో పొట్లపల్లి రామారావు జీవన సాఫల్య పురస్కారాన్ని, 2020లోనే సినారె జాతీయ కవితా పురస్కారాన్ని అందుకున్నారు జూకంటి జగన్నాథం గారు. వారి కవితల్లోని కొన్ని భాగాల్ని మరి ముందు ముందు మనం గుర్తు చేసుకుందాం. ఈ వేదికకు తమ ఆర్కెస్ట్రాతో పాటకు సంగీతాన్ని మీడుతూ అద్భుతమైన సహకారాన్ని అందజేస్తున్న సిజే ఫ్రాన్సిస్ గారికి, డప్పు కళాకారు డాక్టర్ లింగా శ్రీనివాస్ గారికి, నరేష్ గారికి, ఆర్కెస్ట్రా కళాకారులకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు. గాయని గాయకులు కె సునీత, టి సునీత, అమూల్య, రాజేశ్వరి గాయనీమణులు, అన్నెమల్లి అనిల్ గారు, బాలుప్రసాద్ గారు, బంధన్ రాజు గారు, విద్యానందాచారి గారు, శ్రీనివాసరాజు గారు. అటు పాటలు ఇటు మాటల కలయికగా ముందున్నారు రాజు గారు, కృష్ణయ్య గారు, అలాగే అంజుబాబు గారు, మౌనిక, నిఖిలేశ్వర కళాకారులకి మరో శుభాకాంక్షలతో తర్వాత పాటలోకి. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు సమర్పిస్తున్న ఈ ప్రత్యేక గీతాల కార్యక్రమంలో ఇందాక అనౌన్స్ చేసినట్టుగా ఇద్దరు మిత్రుల చిత్రం నుంచి ఖుషీ ఖుషీగా నవ్వుతూ అంటూ విద్యానందచారి, సునీతమే ముందుకు వస్తున్నారు. మీ చప్పట్లతో వారిని స్వాగతించాల్సిందిగా. ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు నవ్వుతూ హుషారు గొలిపే వెందుకే నిషా కనుల దానా. ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు నవ్వుతూ హుషారు గొలిపే వెందుకే నిషా
కనుల దానా ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రూవుతూ హుషారు గొలిపే వెందుకే నిశా కనుల దానా నీవు కూడా ఓ పెళ్లి పల్లకి చూసుకో ఓహో చెలియా నీవు కూడా ఓ పెళ్లి పల్లకి చూసుకో ఆగి గొలుపు సన్నాగి పాటలో వలపు పాటలే వేసుకో ఖుషి ఖుషిగా నవ్వుతూ చల్లాకి మాటలు రూవుతూ హుషారు గొలిపే వెందుకే నిశా కనుల దానా ఖుషి ఖుషిగా నవ్వుతూ చల్లాకి మాటలు రూవుతూ హుషారు గొలిపే వెందుకే నిశా కనుల దానా లైలా లోకమే చీకటైపోవు ఖుషి ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రూవుతూ హుషారు గొలిపే వెందుకే నిశా కనుల దానా ఖుషి ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రూవుతూ హుషారు గొలిపే వెందుకే నిశా కనుల దానా చిన్న ప్రయత్నం థ్యాంక్ యూ వెరీ మచ్. అందమైన పదాలు, అందమైన భావన. ఒక పల్లవి రెండో మూడో చరణాల్లో కథానాయకుడు కథానాయిక మధ్య ఉన్న అనుబంధాన్ని, ప్రేమ గంధాన్ని వ్యక్తీకరించే సాధనం సినీ గీతం. సినిమా పాటల్లో సైతం అద్భుతమైన అభివ్యక్తి, అద్భుతమైన పదబంధాలు అలరిస్తూ ఉంటాయి. దాశరథి సినీ గీతాల్ని అందిస్తున్న కళాకారులకి శుభాకాంక్షలతో. దాశరథి అనగానే మనకు గుర్తొచ్చేది రుబాయి. రుబా అంటే అరబిక్ భాషలో 4 అని అర్థం ఉంట, అందుకే 4 పంక్తులు ఉంటాయి. దాంతోపాటు ఒక ప్రత్యేక ఛందస్సు, ప్రాస, అనుప్రాస. పర్షియన్ మహాకవి ఉమర్ ఖయాం వల్ల వాటిని ఇంగ్లీష్లోకి అనువాదం చేసిన ఫిట్జ్ గెరాల్డ్ వల్ల ఈ ప్రక్రియ విశ్వవిఖ్యాతి సాధించింది అంటారు సాహితీవేత్తలు. ప్రఖ్యాత ఉర్దూ కవి అంజాద్ హైదరాబాదీ ద్వారా తాను వీటి గొప్పదనాన్ని అవగాహన చేసుకోవటానికి సాధ్యమైంది అని చెప్పిన దాశరథి ఎన్నో ప్రజల ఆకాంక్షల్ని, ఉద్యమాల్ని, ఉద్వేగాల్ని, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని తన కవితాక్షరాల్లో పొదిగి తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలు చేసిన దాశరథి రూబాయిల్లో కూడా ఎంత అందము, అర్థవంతమైన రచనలు అందించారు. వాటి గురించి మళ్ళీ తెలుసుకుందాం. ఇప్పుడు పాట విందాం. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య గారి శత జయంతి ఉత్సవాలని ఈరోజు అత్యంత వైభవంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ రవీంద్ర భారతి వేదికగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. అలాగే మరి
ఈ కార్యక్రమంలో దాశరథి గారి పురస్కారాన్ని గౌరవనీయులు శ్రీ జూకంటి జగన్నాథం గారికి అందజేస్తున్నాం. మరి వారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ వేదిక స్వాగత సుమాంజలి తెలియజేస్తూ, దాశరథి గారి ప్రత్యేక గీతాల ఈ కార్యక్రమంలో మరొక అద్భుతమైన పాట అంతా మన మంచికే చిత్రం. ఇది బాలుగారు, కీర్తిశేషులు బాలుగారు పాడిన పాట. అలాగే యుగళ గీతం అయినప్పటికీ ఈ కార్యక్రమంలో ఈ పాటని మా బాలు సోలోగా మీకు వినిపిస్తున్నారు. మరొకసారి మీ చప్పట్లతో మా కళాకారులని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పాట. నవ్వవే నా చెలి, నవ్వవే నా చెలి, చల్లగాలి పిలిచేను, మల్లె పూలు నవ్వేను, వలపులు పొంగే వేళలో నవ్వనా నా ప్రియా, నవ్వనా నా ప్రియా. మూడు ముళ్ళు పడగానే తోడు నువ్వు కాగానే మమతలు పడే వేళలో నవ్వనా నా ప్రియా. మనసులు ఏనాడు కలిశాయిలే, మనవులు ఏనాడు పోతిరాయిలే, మనసులు ఏనాడు కలిశాయిలే, మనవులు ఏనాడు పోతిరాయిలే. నీవు నా దానివే, నీవు నా వాడవే, నేను నీ వాడనే, నేను నీ దానని, ఇక నన్ను చేరి మురిపింప బెదురేలనే నవ్వవే నా చెలి, నవ్వనా నా ప్రియా. జగమేమి తలిచేను మనకెందుకు, జనమేమి పలికేను మనకేమిటి, జగమేమి తలిచేను మనకెందుకు, జగమేమి పలికేను మనకేమిటి. నీవు నా దానవే, నీవు నా వాడవే, నేను నీ వాడనే, నేను నీ దానని, నిజమైన మన ప్రేమ గెలిచేనులే నవ్వవే నా చెలి, నవ్వనా నా ప్రియా. చల్లగాలి పిలిచేను, మల్లె పూలు నవ్వేను, వలపులు పొంగే వేళలో నవ్వవే నా చెలి, నవ్వనా నా ప్రియా. థ్యాంక్ యూ. ఎన్నెన్నో అందించిన దాశరథి గీతాల్ని వినిపిస్తున్న కళాకారులకి శుభాకాంక్షలతో నేటి పురస్కార గ్రహీత జూకంటి జగన్నాథం గారి గురించిన మరికొన్ని విశేషాలు. 2007వ సంవత్సరం నుంచి 2013 దాకా తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులుగా బాధ్యతను అంకిత భావంతో నిర్వహించారు. 2012వ సంవత్సరంలో బెంగళూరులో జరిగిన దక్షిణ భారత కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. మన తెలంగాణ
తెలుగు కవిగా 2019లో కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన అస్సాం బోడోల్యాండ్లో ఓ విశేషమైన కవి సమ్మేళనంలో కవిగా పాల్గొన్న సందర్భాన్ని తాను మర్చిపోలేనంటారు. 2019లో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి జ్యూరీ సభ్యులుగా వ్యవహరించారు. మరి తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న కవి, నయనం ప్రచురణలు అన్న శీర్షికను ఎన్నో కథల పుస్తకాలు అందించిన రచయిత, 2014 నుంచి నేటి వరకు ఆల్ ఇండియా తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులుగా బాధ్యతల నిర్వహణ చేస్తూ కవుల్ని, కథకుల్ని కలగలుపుకొని సాగుతున్న జూకంటి జగన్నాథం గారికి కొద్దిసేపట్లోనే ఈ వేదిక దాశరథి కృష్ణమాచార్య శత జయంతి వత్సరారంభ సందర్భంగా ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారాన్ని అందించనుంది. మూగబోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి కవితా జవమ్ము కూర్చి నా కళానకు బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ. ఆ వీణ అభ్యుదయ పథంలో మోగుతూనే ఉండాలని భావిస్తూ తర్వాతి గీతంలోకి. దాశరథి గారి ప్రత్యేక గీతాల కార్యక్రమంలో భాగంగా కన్నబయసు చిత్రం నుంచి మరొకసారి ఏ దివిలో విరిసిన పారిజాతము అంటూ కీర్తిశేషులు ఎస్పి బాలు గారు పాడిన పాటని వినిపించడానికి మా ఎస్కే బాబా గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మీ చప్పట్లతో వారికి స్వాగతం. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో, నా మదిలో నీవై నిండిపోయెనే. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. నీ రూపమే దివ్య రూపమై, నీ నవ్వులే నవ్యతారలై, నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే. దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. సిగ్గులు పల్లవించగారావే, ఏది ముంగురులు పిల్లగాలితో ఆటలాడగారావే, పాలబుగ్గలను రేత సిగ్గులు పల్లవించగారావే, ఏది ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా కాలి అండియలు గల్లు గల్లు మన, కాలి అండియలు గల్లు గల్లు మన రాజహంసల రావే. దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ
ప్రేమ గీతము నా మదిలో నీవై నిండిపోయే దివిలో విరిసిన పారిజాతము కవిలో మెరిసిన ప్రేమ గీతము నిదురమప్పులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే నిదురమప్పులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే పదము పదములో మధువులూరగా పదము పదములో మధువులూరగా కావ్య కన్యవై రావే దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము నా మదిలో నీవై నిండిపోయే దివిలో విరిసిన పారిజాతము కవిలో మెరిసిన ప్రేమ గీతము. కొద్దిసేపట్లోనే తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మహోత్సవాలు వేంచేయనున్నారు. వారి ఆధ్వర్యంలో జరిగే ఈ పురస్కార సభ కోసం అందరం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాం. దాశరథి గారి పద్యాల గురించి తలుచుకుంటే ఒక అద్భుతమైన వేగాన్ని, ఒక జలపాత భోరును, ఒక జవనాశ్వపు జోరును అందులో చూడొచ్చు. వినేవారిని సమ్మోహితులను చేసే పద్యాలు ఎన్నో. అది కందమైన, ఉత్పలమాలైన, ఆటవిలదైన, శార్దులమైన, మత్తేభమైన పద్యం ఏదైనా ఆ నడక, ఆ సాహిత్యపు నడత పఠితల్ని అలరింపు చేస్తుంది. అదిగో తర్వాతి పడతో సిద్ధంగా ఉన్నారు కళాకారులు. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమంలో సాంస్కృతిక సారథి కళాకారులు సమర్పిస్తున్న దాశరథి గీతాల ప్రత్యేక కార్యక్రమం. మరొక పాట ఓ బంగారు రంగుల చిలక పలకవే అంటూ ఈ పాటని బంధం రాజు అలాగే సునీత మీకోసం పాట వినిపిస్తున్నారు. మీ చప్పట్లతో వాళ్ళిద్దరిని బంగారు రంగుల చిలక పలకవే ఓ అల్లరి చూపుల రాజా ఏమని నా మీద ప్రేమే ఉందని నా పైన అలకే లేదని ఓ అల్లరి చూపుల రాజా పలకవా ఓ బంగారు రంగుల చిలక ఏమని నా మీద ప్రేమే ఉందని నా పైన అలకే లేదని
పేదను వలచావెందుకే నీ చేరువలో నీ చేతులలో పులకించేటందుకే ఓ బంగారు రంగుల చిలక పలకవే ఓ అల్లరి చూపుల రాజా ఏమని నా మీద ప్రేమే ఉందని నా పైన అలకే లేదని సన్నజాజి తీగుంది తీగ మీద పువ్వుంది పువ్వులోని నవ్వే నాదిలే గుంటి తుమ్మిదొచ్చింది జుంటి నీని కోరింది అందించే భాగ్యం నాదిలే ఈ కొండల్లో ఈ సోదరులు మనకెదురే లేరులే. ఓ అల్లరి చూపుల రాజా పలకవా ఓ బంగారు రంగుల చిలక ఏమని నా మీద ప్రేమే ఉందని నా పైన లకే లేదని థ్యాంక్ యూ సార్. ఎవరూ నిప్పు వెలిగించక్కర్లేదు ఉద్యమాలు ఎండాకాలం కొండల మీద అరణ్యాలలో చెట్టు రాసుకొని దావాగ్ని ఉద్భవించినట్టే ఉద్భవిస్తాయని జనధర్మ అనే పత్రికలో వరంగల్ నుంచి ప్రచురితమయ్యేది 1969 మార్చి నెల పత్రికలో నేను నా రచన శీర్షికలో దాశరథి ప్రస్తావించిన వాక్యాన్ని గుర్తు చేసుకుందాం. సర్వకాల సర్వావస్థల్లోనూ ప్రపంచంలో ఎన్నో ప్రజా పోరాటాలు, అంతే సహజంగా వచ్చిన తెలంగాణ ఉద్యమం కూడా నియంతృత్వానికి అణచివేతకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం కోసం, స్వేచ్ఛ కోసం, బానిసత్వం నుంచి విముక్తి కోసం ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఉద్యమాల సందర్భాల్లో మరి నాడైనా ఇటీవలి ఉద్యమ కాలంలో అయినా కాలం సృష్టించిన ధిక్కార స్వరం అక్షర శరథి కవితా రథి మన దాశరథి. జాగీర్ అన్న పదం మన తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రాంతానికి సంబంధించింది, ప్రమాణంగా నిలిచేది. అలా ఎన్నో జాగీరుల సమాహారమే హైదరాబాద్ రాష్ట్రం. అలాంటి ఒక జాగీరు గార్ల. ఆ గార్ల జాగీరు పరిధిలో బయ్యారం, రంగాపురం, పోచారం, ముల్కనూరు, దుబ్బగూడెం, కొత్తపేట, పున్నగంటి లాంటి ఎన్నో గ్రామాలు. అక్కడ రైతు కూలీలకు పనులు చూసే బాధ్యత, భూమిపరమైన హక్కులు, పన్నుల వసూళ్లు, శాంతి భద్రతల పరిరక్షణ అక్కడి జాగీర్దార్ చేసేవారు. అయితే అప్పటి జాగీర్దారులు ఎక్కువగా రాజధానిలో ఉండేవారు. అది గార్లకు సంబంధించిన జాగీర్దార్ అయినా అతని తరఫున రెవెన్యూ పోలీస్ అధికారులు స్థానికంగా తాము వసూలు చేసిన పన్నుల్లోని డబ్బుని ఏటేటా జాగీర్దార్కి అందజేసేవారు. అప్పుడు పల్లెలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. అలాంటి సందర్భంలో జాగీరు ఇలాకాలో స్వాతంత్ర పతాక అనే శీర్షికపై మద్రాసు ఆకాశవాణి కోసం ప్రసంగం చేశారు దాశరథి. జాగీర్లోని పోలీస్ సమయం అనుభవించే భోగభాగ్యాల గురించి అందులో వ్యంగ్యాత్మకంగా ప్రస్తావించారు. జర్మనీ, జపాన్, స్పెయిన్లలో మరి ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఎక్కడ నిరంకుశత్వం ఉన్నా అలా ప్రశ్నించే
కళలు గళాలు హృదయాలు ఎప్పుడూ ఉంటాయి. అందుకే నేను సైతం ఈ కవనాన్ని నా ఆయుధంగా మలుచుకున్నాను అన్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాటంలోకి ఎందుకు దిగాల్సి వచ్చిందో నేపథ్యాన్ని వివరిస్తూ దాశరథి చైతన్య పథాన్ని గురించి మళ్ళీ తెలుసుకుందాం ఈ పాట ద్వారా. డాక్టర్ దాశరథి కృష్ణమాచారి గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా రవీంద్ర భారతి ప్రాంగణంలో జరుగుతున్నటువంటి ఈ శత జయంతి ఉత్సవాల్లో సాంస్కృతిక సారథి కళాకారుల ప్రత్యేక గీతాలలో భాగంగా మరొక అద్భుతమైన పాట ఆత్మీయులు చిత్రం నుంచి మదిలో వీణలు మ్రోగే అంటూ మన డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ ఏడి శ్రీ రఘునందన్ గారు అలాగే సునీత గారు ఈ పాట మీకు వినిపిస్తున్నారు. మీ చప్పట్లతో వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే కలనైన గరని ఆనందం నిలయాన విరిసి ఆడే మదిలో సిగ్గు చాటున నాలే తవలకు ఒక్కతోడి సిగ్గు చాటున నాలే తవలకు ఒక్కతోడి
డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాల్ని ఆరంభించుకుంటున్న రోజుది. సాహితీ పురస్కార ప్రదానోత్సవ సందర్భంగా నేటి పురస్కార గ్రహీత ప్రముఖ కవి జూకంటి జగన్నాథం గారికి పెద్దలందరి శుభాకాంక్షలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారు, శాసన మండలి అధ్యక్షులు గుత్త సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ గారు, వీరందరి శుభాకాంక్షలతో పాటు ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు కొద్దిసేపట్లోనే వేంచేస్తారు. అలాగే ప్రత్యేక అతిథులుగా పాల్గొంటున్న గౌరవ పెద్దలు జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, ముఖ్యమంత్రి గారి సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు ఎంఎస్ ప్రభాకర్ రావు గారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాను నాగేందర్ గారు, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి గారు, సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు ఆచార్య అలేఖ్య పుంజాల గారు, స్థానిక కార్పొరేటర్ శ్రీమతి విజయారెడ్డి గారు, ఇంకా భాషా సాంస్కృతిక శాఖ చీఫ్ సెక్రటరీ శ్రీమతి ఏ వాణిప్రసాద్ గారు, డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ డాక్టర్ మామిడి హరికృష్ణ గారు, అందరి పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలతో మరో పాటలోకి. కార్యక్రమంలో తర్వాతి పాట నన్ను బదిలీ నీవు పోలేవులే. మంచి మనుషులు చిత్రం 1964 సంవత్సరంలో అద్భుతమైన మ్యూజికల్ హిట్స్ ఉన్నటువంటి పాట. మరి మరొకసారి ఈ పాటని మీకోసం పాడడానికి బాలు సునీత మీ ముందుకు వస్తున్నారు. మీ చప్పట్లతో వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే లేవులే, తాను లేని పువ్వు విలువలేనిదే, ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే లేవులే. ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే లేవులే. సిగ్గుతెరలలో కన్ను దించుకొని తలను వంచుకొని బుక్క మీద పెళ్లి బొట్టు ముద్దులాడా, సిగ్గుతెరలలో కన్ను దించుకొని తలను వంచుకొని బుక్క మీద పెళ్లి బొట్టు ముద్దులాడా, రంగులేను నీ మెడలు బంగారపు తాలి కట్టి పొంగిపోవు శుభదినం తాను అది నేను. అది నిజములే, పోవులే కదా విలువలేదులే లేదులే.
మెల్లగా నీవు రాగా నీవేని హొయలు నీలోని వగలు నాలోని గిలిగింతలిరగా ఉయ్యాలు కలిసి ఉయ్యాలు ఊగి ఆకాశని ఎత్తుకునగా పై పైకి సాగి మేఘాలు దాటి అదరంగిలో కాలు కనగా నిన్ను వదిలి నేను పోలేనులే అది నిజములే నీవులే కరీనులే నీరులే నీరులే నిన్ను వదిలి నేను పోలేనులే అది నిజములే నీవులే నీరులే 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 నిన్ను వదిలి నేను పోలేనులే అది నిజములే నీవులే నీరులే నీరులే థాంక్యూ మూగబోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి కవిత జవమ్ము గూర్చి నా కళానకు బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నటువంటి దాశరథి కృష్ణమాచార్య గారి శత జయంతి ఉత్సవాల్ని తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ రవీంద్ర భారతి వేదికగా ఈరోజు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న సంగతి మీకు తెలుసు. ఈ సందర్భంగా వారి పేరు మీద ఇస్తున్నటువంటి సాహితీ పురస్కారం అందుకుపోతున్న వారు గౌరవనీయులు శ్రీ జూకంటి జగన్నాథం గారు. మరి వారి గురించి చిన్న పరిచయం. వారి తల్లిదండ్రులు జూకంటి సుశీల దుర్గయ్య గారు. పుట్టిన తేదీ 1955 సంవత్సరం 20వ నెల జూన్. మరి రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వారి జన్మస్థలం. వారి కవిత్వం సంకలనాలు 1993లో పాతాళ గరిగే, ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 1996లో, గంగడోలు 1998లో, vascodigama.com 2000 ఇయర్లో, బొడ్డుతాడు 2002 సంవత్సరంలో, ఒకరోజు 10 గాయాలు అత్యాధునిక కావ్యం 2004 సంవత్సరంలో, తల్లి కొంగు 2006 సంవత్సరంలో, పిడికెడు కలలు దోసెడు కన్నీళ్లు 2008 సంవత్సరంలో, తారంగం 2009 సంవత్సరంలో, రాజపత్రం 2011 సంవత్సరంలో, చిలుక రహస్యం 2013 సంవత్సరంలో, జూకంటి సమగ్ర కవిత్వం 2013లో 4 వాల్యూమ్స్, అలాగే చెట్టును దాటుకుంటూ 2015 సంవత్సరంలో, పస 2017 సంవత్సరంలో, ఊరు ఒక నారుమడి 2018 సంవత్సరంలో, సద్దిముల్లే 2020 సంవత్సరంలో, ఇలా మరెన్నో కవితలు కన్నడ, తమిళ, హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో అనువాదం చేయబడ్డాయి. అలాగే వారు రచించిన కథా సంకలనాలు జూగంటి కథలు 2005 సంవత్సరంలో, జూకంటి జగన్నాథం కథలు 2020 సంవత్సరంలో. అంతేకాకుండా వారు అందుకున్నటువంటి అవార్డులు వలస కథ 1986 సంవత్సరంలో ఆంధ్రజ్యోతి వీక్లీ దీపావళి కథల పోటీలో ద్వితీయ బహుమతి అందుకుంది. అలాగే సినారే కవితా పురస్కారం 1998 సంవత్సరంలో, నూతనపాటి గంగాధరం పురస్కారం 2000 సంవత్సరంలో, ప్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం 2000 సంవత్సరంలో, గరికపాటి వారి పురస్కారం 2004 సంవత్సరంలో, సృజనాత్మకత ప్రక్రియలకు తెలుగు యూనివర్సిటీ ట్రస్టీ అవార్డు 2002 సంవత్సరంలో, రాచకొండ విశ్వనాథ శాస్త్రి కథా పురస్కారం 2008 సంవత్సరంలో, కవిత్వం విభాగంలో తెలుగు యూనివర్సిటీ వారి ప్రతిభా పురస్కారం 2011 సంవత్సరంలో, తెలంగాణ ఉత్తమ సాహితీవేత్త పురస్కారం 2015 సంవత్సరంలో, పొట్లపల్లి రామారావు గారి జీవిత సాఫల్య పురస్కారం 2020 సంవత్సరంలో, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సినారెన్ రెడ్డి గారి జాతీయ కవితా పురస్కారం 2020 సంవత్సరంలో వారు అందుకోవడం జరిగింది. ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతో మరి వారు ఈ సంవత్సరం దాశరథి కృష్ణమాచార్య గారి సాహిత్య పురస్కారాన్ని అందుకోవడం మనందరికీ గర్వకారణం. మరి వారికి, వారి కుటుంబ సభ్యులకి, ఈ కార్యక్రమానికి మన భాషా సాంస్కృతిక శాఖ పక్షాన, రాష్ట్ర ప్రభుత్వం పక్షాన స్వాగతం తెలియజేస్తూ, వారిని ఎంపిక చేసిన జ్యూరీ కమిటీ పెద్దలందరికీ కూడా మరొక మారు కళాభివందనాలు తెలియజేస్తూ, ఈ దాశరథి సినీ గీతాల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మరొకసారి కొంతమంది మిత్రులు అడిగారు, ఒక పాట రిపీట్ చేస్తున్నాం. తనివి తీరలేదే నా మనసు నిండలేదే అంటూ ఈ పాటని గూడుపుట అనే చిత్రం సంబంధించి